జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం, ఉత్తర భాగంలో ఉన్నాం. పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ భాగవత గాథలను గురించి వివరిస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు అనిరుద్ధుడు, ఉష వీళ్ళ పరిణయం గురించి, ఆ గాథను గురించి తెలియజేస్తున్నారు. బాణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను గొప్ప శివభక్తుడు. శివ పార్వతులను తన కోట దగ్గర కాపలాగా రక్షణగా పెట్టుకున్నాడు. ఆ బాణాసురుడికి ఉష అనే కన్య ఉంది. ఒకరోజు ఆవిడ నిద్రలో ఒక మంచి అందమైన పురుషుణ్ణి చూసి ఆవిడ మోహించింది. లేచిన తర్వాత కూడా ఆవిడ దుఃఖంలో ఉండిపోయింది. అప్పుడు ఆవిడ సఖి చిత్రరేఖ మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి చిత్రాలు వేసి చిత్రించి తీసుకొచ్చి ఉషా కన్యకి ఇచ్చింది. అందులో అనిరుద్ధుడిని గుర్తుపట్టింది. అప్పుడు చిత్రరేఖ ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుని మనుమడు, కృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవికి పుట్టిన ప్రద్యుమ్నుడికి కుమారుడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడికి అప్పటికే పెళ్ళయింది, రుక్మి కుమార్తెతో, రుక్మలోచనతో పెళ్ళయింది. ఆ అనిరుద్ధుడిని తన యోగమాయతో తీసుకొచ్చేసి ఉషాకన్యకి అప్పగించింది. ఉషాకన్య ఇంకెవరు కూడా ఆ మందిరంలోకి అడుగు పెట్టలేరు. ఆ మందిరంలోకి ఉషాకన్యకి ఇచ్చేసరికి ఉషాకన్య చాలా సంతోషించి చిత్రరేఖను ఇంటికి పంపించేసింది. ఉషాకన్య చిత్రరేఖను ఇంటికి వెళ్ళమని చెప్పడంతో సుఖ మహర్షి చెప్తున్నారు. ఆవిడ వెళ్ళిపోయింది. కానీ కొంచెం సమయం అయ్యేసరికి అసలు అంతఃపురం ఎలాంటిది అంటే, ఉషాకన్య అంతఃపురం ఎవరు లోపలికి అసలు ప్రవేశించలేరు. అలాంటి అంతఃపురంలో, భవనంలో ఉన్న అనిరుద్ధుడు నిద్రలోంచి లేచాడు. కళ్ళు తెరిచేసరికి అతనికి ఉషాకన్య దర్శనమిచ్చింది. సురుచిర మృదు తల్పమ్మున మరిరంభణ సరసవచన భావకళ చాతురి మెరయరా కుమారుడు తరుణీమణి వందే మదన తంత్రజ్ఞుండై. అనిరుద్ధుడు ఉషాకన్యను చూశాడు. అతను కూడా ప్రేమించాడు. అందమైన మెత్తడి పాదం మీద ఉషా సుందరిని కౌగిలించుకొని సరసమైన మాటలతో వినోదపరిచి శృంగార భావ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మదన క్రీడలో ఆవిడతో సుఖించాడు. అనిరుద్ధుడికి మొట్టమొదటి అర్థం అవ్వకుండా ఉండాలి, కానీ ఉష తన్ను వలచి, స్వప్నంలో కనిపించిన తనను వలచి తెప్పించుకుంది అని తెలిసి ఆమెను అతను కూడా ప్రేమించడం జరిగింది. ప్రేమించి ఉషాకన్యతో జీవిత భాగస్వామిలాగా ఆయన ఆనందించాడు. ఆ విధంగా ఆ అంతఃపురంలోకి ఇంకెవరు రాలేరు కదా. వాళ్ళిద్దరు, ఉషాకన్య అనిరుద్ధుడు, వాళ్ళిద్దరు వైభవాన్ని సూచించే మిక్కిలి మనోహరమైన దివ్యాలైన వస్త్రాలను, ఆభరణాలను ధరించారు. మైపూతలు పూసుకున్నారు, పూలమాలలతో అలంకరించుకున్నారు, పచ్చ కర్పూరంతో కూడిన తాంబూలాలు సేవించారు, రుచికరమైన అన్నపానాలన్నీ స్వీకరించారు. కర్పూర నీరాజనాలతో, సువాసనలు వెదజల్లే అగరు ధూపాలతో, కాంతులినే మణిదీపాలతో, ఆటపాటలతో, వీణ మొదలైన గాన మధురిమలతో తృప్తి చెందుతూ ఉషా అనిరుద్ధులిద్దరూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. వాళ్ళకి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో ఎప్పుడు అస్తమిస్తున్నాడో కూడా తెలియటం లేదు. ఆ పారవస్యంలో ఇద్దరి ప్రాణాలు ఒక్కటే, వేరే కావు అన్నట్టు మనస్సులు కలిసిమెలిసి మెలగసాగారు. రాత్రి మగళ్ళనేవి తెలియకుండా భోగలాలసులుగా సుఖిస్తున్నారు. కొంతకాలం గడిచింది. అప్పుడు ఆలోననయతి చరమగు కాలము సుఖలీల జరుగగా వరుస నుషా బాలాలలామ కొయ్యన జూలేర్పడి గర్భమదవే సురుచిర భంగిన్. వాళ్ళ సుఖ సంతోషాలకు చిహ్నంగా ఉషా సుందరి గర్భాన్ని ధరించింది. ఆ చిన్నెలంగ జాలలు సూచి భయాకులతనుంది సృక్కుచు తమలో నో చెల్ల ఎట్టులో ఈ రాచూలికి జూలు నిలిచెరా ఈ భంగిన్. ఆ యువరాణి గర్భం ధరించిన విషయం అంతఃపురంలో కావలి వాళ్ళకి తెలిసిపోయింది. ఉషాకన్యలో కనిపిస్తున్న గర్భస్థ చిహ్నాలు వాళ్ళని భయాందోళనకు గురిచేసాయి.
తమలో తాము ఆవిడ గురించి మాట్లాడుకోసాగారు. ఈవిడికి వివాహం కాలేదు, ఎవరు బయట నుంచి వచ్చే అవకాశం కూడా లేదు, ఈవిడ ఎలా గర్భం ధరించింది అని గుసగుసలు పోతున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని మదన పడ్డారు. ఇంకా ఒకవేళ ఇది రహస్యంగా ఉంచితే ఏంటంటే వాళ్ళ ప్రాణాలే పోతాయి. అందుకని అని గుజ గుజ ఓవుచు నిప్పని దప్పక తనుజలోక పాలుని తోడన్ వినిపింప వలయునని వేచని బాణుని చేరి మ్రొక్కి సద్వినయమునన్. ఈ సంగతిని రహస్యంగా ఉంచకూడదు, ఇది నిప్పు లాంటిది అని కావలి వాళ్ళు నిర్ణయించుకుని వెంటనే మహారాజుకు తెలియచేయాలి అని బాణాసురుడి దగ్గరికి వెళ్ళారు. చక్రవర్తికి నమస్కరించారు. వినయంతో ఆయన వైపు చూశారు. మంతనమున దేవర కన్యాంతఃపురమేముగాచి యురచుచునుండన్ వింత జనములకు జొరగ దురంతము విను పోతుటీగ కైన సురారి. ఓ బాణాసురా, ఓ సురారి, ప్రభు ఒక రహస్యమైన విషయం మీకు చెప్పడానికి వచ్చాము. నీ సేవకులమైన మేము అంతఃపురాన్ని నిరంతరం కాపలా కాస్తున్నాం. మా పర్యవేక్షణలో పరపురుషులు గాని, చివరికి కనీసం ఒక పోతు టీగ, ఒక మగ ఈగ గాని అంతఃపురంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం. ఇట్టిచో గావలున్న మేమెవ్వరమును నేమి కనుమాయయో కాని ఎరుగమధిప నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల యున్నదన్నను విని రోషయుక్తుడగుతూ. దేవరా, మేము అంత గట్టిగా కాపలా కాస్తున్నా ఇదేం మాయో మాకు తెలియటం లేదు. రాజకుమారి గర్భం ధరించింది, మమ్మల్ని అయోమయంలో పడేసింది. మాకెవ్వరికి తెలియకుండా మా కన్నుగప్పి ఎవరు అంతఃపురంలోకి ప్రవేశించారో మాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని మన్నించండి ప్రభు, మాకు తెలిసిన విషయం మీకు మనవి చేశాం అని ఆ కాపలా కాస్తున్న వాళ్ళు చెప్పారు. అప్పుడు బాణాసురుడు రోషంతో మండిపడ్డాడు, భయంకరుడయ్యాడు, కనుబొమ్మలు ముడేశాడు. ఎందుకంటే తను హాయిగా వివాహం చేయాల్సిన కుమార్తె కదా. కళ్ళ నుండి నిప్పులు కురిసాయి, కణతలు అదిరాయి, జూలు లాగితే విజృంభించే మృగరాజులాగా ఒక్క దూకాడు. భయంకరమైన కత్తి చేత పట్టుకుని ఒక్క ఉదుటిన అంతఃపురానికి వెళ్ళాడు. బాణాసురుడు అనిరుద్ధుడిని నాగపాస బద్ధుడిని చేయడం మనకి ఈ సంఘటనలో కనిపిస్తుంది. కనియ శుభోపేతు గంధర్ప సంజాతు మానిత దేహు నాజానుబాహు మకర కుండల కర్ణు మహిత ప్రభాపూర్ణు జిరయసోల్లాసు గౌసేయ వాసు గస్తూరి కాలిప్తు ఘనకాంతి కుముదాప్తు హార శోభిత వక్షునంబు జాక్షు యదువంశ తిలకు మత్తాలి నీలాలకు నవ పుష్ప చాపు పూర్ణ ప్రతాపు నభినవాకారు నక్ష విద్యా విహారు మహిత గుణవృద్ధు మన్మథ మంత్ర సిద్ధు గలిత పరిశుద్ధు నఖిల లోక ప్రసిద్ధు జతురు నిరుద్ధు నంగనా జన నిరుద్ధు. చాలా కోపంతో ఈ బాణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ కోపోద్రిక్తుడై వెళ్ళిన బాణాసురుడు అక్కడ అనిరుద్ధుడిని చూశాడు. ఎలా ఉన్నట్టు అనిరుద్ధుడు? సుందరిమణులను ఆకట్టుకునే చాతుర్యము సౌందర్యము కలవాడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడు శుభ లక్షణాలతో వెలిగిపోతున్నాడు. మన్మధుని కుమారుడు కదా, నవమన్మధుడిలాగా ఉన్నాడు. ఆజానుబాహువులతో, మకర కుండలాలతో, శరీర సౌష్ఠవంతో, పట్టు పీతాంబరంతో, కస్తూరి మైపోతతో, రత్నాభరణాలతో, తామర రేకుల్లాంటి కళ్ళతో, వినీల కుంతలాలతో, చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు ఆ యదువంశ ప్రదీపకుడు. అతడు అక్ష విద్యలో ఆరితేరినవాడు, సకల సద్గుణాలతో అలరారుతున్నవాడు, శౌర్య ప్రతాపాలు మూర్తి కట్టినవాడు, చిరకీర్తిని ఆర్జించినవాడు, నిర్మల స్వభావి, లోక ప్రసిద్ధుడు, శృంగార శాస్త్ర కోవిదుడు, మన్మధుడి కుమారుడు కదా అని. కని కనలగ్గలింప సురకంఠకుడుద్ధతి సద్భటావళింగనుగొని ఈ నరాధముని గట్టుడు పట్టుడు కొట్టుడన్నా వారనుపమహేతి దీధితుల హర్పతి తేజము మాయజేయ దాసిన నృపశేఖరుండు మది జేవయులావును నేర్పు దర్పమున్. అలాంటి అభినవ మన్మథాకారంలో ఉన్న ప్రకాశిస్తున్న అనిరుద్ధుడిని చూడంగానే బాణాసురుడి కోపం మరింత పెరిగిపోయింది. సురవిరోధి కదా ఆయన, రాక్షసాధిపతి. పట్లను చూసి ఈ నరాధముణ్ణి వెంటనే బంధించండి, గుర్తుపట్టేశాడు యదుకులానికి సంబంధించిన వాడు అని. బంధించండి, పట్టుకుని కొట్టండి అని ఆజ్ఞాపించాడు. బాణాసురుడి ఆజ్ఞను తలదాల్చిన సైనికులు సూర్యకాంతిని మించిన కాంతితో తళతళ మెరుస్తున్న కత్తులు తీసుకుని అనిరుద్ధుడి మీదకి వచ్చారు. వాళ్ళని చూసి అనిరుద్ధుడు శౌర్య ప్రతాపాలతో రణకౌశలంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
కలిగి మహోగ్ర వృత్తి బరిఘంబు గరంబున లీల దాల్చి దోర్బల ఘన విక్రమ ప్రళయ భైరవు విజృంభణ క్రియా కలన నిదిర్చ దానవ నికాయముతో దలపాటు బోటును జలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటు చూపుచున్. ఉగ్ర రూపం తలిచాడు అనిరుద్ధుడు. ఇనపగట్ల గుదియ చేత్తో తీసుకున్నాడు. ప్రళయకాలంలో విజృంభించే కాలభైరవుడు లాగా వీర విజృంభణ చేశాడు. భుజబలాన్ని ప్రదర్శిస్తూ రాక్షస సమూహం పైన విరుసుకుపడ్డాడు. అనిరుద్ధుని తీవ్ర ప్రతాపానికి, శౌర్య ధైర్యాలకు, రణ విధానానికి భయపడిపోయారు రాక్షస వీరులందరూ. పదములు బాహులుందలలు ప్రక్కలు చెక్కులు జాను యుగ్మముల్ రథములు గర్ణముల్ మెడలు రంబులు మోపులు వీపురూరువుల్ చిదురు ఫలై ధరందొరగ చిందర వందర సేయ సైనికుల్ కథన పరాన్ముఖ క్రమము గైకొని పారిరి కాంతి సీకులై. అనిరుద్ధుడి ధాటికి, అనిరుద్ధుడు యుద్ధం చేసే ఆ ధాటికి రాక్షస వీరుల పాదాలు, చేతులు, తలలు, చెక్కిళ్ళు, మోకాళ్ళు, పళ్ళు, చెవులు, మెడలు, రొమ్ములు, తొడలు, వీపులు, మోపులు ఒకటేంటి వాళ్ళ అవయవాలన్నీ కూడా తునాతునకలై భూమి మీద చిందరవందరగా పడిపోతున్నాయి. ఆ పరిస్థితిలో బాణాసురుడి సైన్యం యుద్ధం చేయలేక, అనిరుద్ధుడిని బంధించలేక గాయపడిన వాళ్ళే తలో దిక్కుకు పారిపోయారు వాళ్ళు. ఈ విధంగా రాక్షస సైన్యం యుద్ధం చేయలేక అనిరుద్ధుడి పరాక్రమానికి భయపడి చెల్లా చెదరైపోయింది. కొంతమంది పారిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు బెదిరి చెదిరిపోయారు. శక్తి క్షీణించడంతో కలత చెందిన వారు, నలిగిపోయిన వారు, అవయవాలు విరిగిపోయిన వాళ్ళు, గాయాలతో సృక్కిపోయిన వాళ్ళు తమ నాయకుడైన బాణాసురుడికి రక్షణ కోరి ఆయన వెనకాల నక్కి ఉన్నారు. ఓడిపోయి వచ్చిన తన బలగాన్ని చూసి బాణుడికి కోపావేశం కట్టలు తెచ్చుకుంది. పరాక్రమవంతుడైన అనిరుద్ధుడిని ఢీకొన్నాడు. అతని మీద బాణాలు వేశాడు, గదలతో కృమ్మాడు, కత్తులతో పొడిచాడు. కానీ అనిరుద్ధుడిని అణచేయడానికి అతనితో బాణాసురుడు భీకరంగా తలబడ్డాడు. క్రుద్ధుండై యహి పాస నిబద్ధుం గావించే నసుర పాలుడు రణ సన్నద్ధున్ శరవిద్ధున్ ననిరుద్ధున్ మహిత ప్రబుద్ధ రూప సమృద్ధిన్. ఆ కోపోద్రిక్తుడైన బాణాసురుడు సంగ్రామ కుశలుడైన బాణప్రయోగం చేస్తున్న రూపసి మహావివేకశాలి. మామూలు యుద్ధంలో గెలవడం కష్టమని ఆ అనిరుద్ధుడిని నాగపాసంతో బంధించాడు. ఈ విధంగా బాణాసురుడు అనిరుద్ధుడిని కట్టేసి కారాగారంలో తోసేశాడు. ఉషాసుందరికి చెప్పలేనంత బాధ కలిగింది. దుఃఖంతో ఆవిడ మనస్సు వికలమైపోయింది. నీల పటాంచితమై సువిశాలంబై వాయునిహతి జెండధ్వని నాభీలమగునతనికేతన మాలోన నకారణంబయవనెంగులెన్. బాణాసురుడు అనిరుద్ధుడిని కట్టేసిన క్షణంలో అకారణంగా పెద్ద సుడిగాలి వీచింది. ఆ మహాభయంకరమైన సుడిగాలి ధ్వనికి, వేగానికి, తాకిడికి ఆ బాణుని నీల వస్త్రంతో మెరిసిపోతున్న విశాలమైన ధ్వజం కూలి నేల మీద పడిపోయింది. పరమశివుడు ఇచ్చిన శాపం కదా, నీ ధ్వజం ఎప్పుడైతే కూలి నేల మీద పడుతుందో అప్పుడు నిన్ను జయించేవాడు యుద్ధంలో వస్తాడు అని బాణాసురుడికి వరం లాంటి శాపం ఇచ్చాడు పరమేశ్వరుడు. అది చూచి ధనుజ పాలుడు మదనాంతకుడాడినట్టి మాట నిజముగా గదనంబు గలుగుననుచును నెదురెదురే చూచుచుండెనెంతయు ప్రీతిన్. ఆ బాణాసురుడికి 1000 చేతులు ఉన్నాయి కదా, ఆ చేతులు దురదలు పెడుతున్నాయి. ఎప్పుడు యుద్ధం చేద్దామా అని అనుకుంటున్నాడు. అలాంటిది ఎప్పుడైతే కోట మీద మెరుస్తున్న జెండా పడిపోయిందో బాణాసురుడికి ఒక్కసారి ఆనందం వచ్చేసింది. తనకు వరాలు ఇచ్చిన ఆ పరమశివుడి మాట గుర్తొచ్చింది. సాటి వీరుడితో నాకు యుద్ధం సంభవిస్తోంది కదా అని మురిసిపోయాడు. నా చేతులు దురద పెడుతున్నాయి, ఎవరితో యుద్ధం చేయను అంటే నీకు యుద్ధం చేసే సమయం వస్తుంది, నిన్ను ఓడించేవాడు వస్తాడు అని చెప్పాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పలుకు సత్యమై తన కోరిక తీరే విధంగా మహావీరుడితో తను యుద్ధం చేసే అవకాశం కోసం బాణాసురుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ద్వారకలో ఏమైంది? అనిరుద్ధుడు ఉన్నట్టుండి మాయమైపోయాడు. ద్వారకలో అనిరుద్ధ కుమారుని పోకకును ఎదు సమాజము వగలంగూరుచు నొక వార్తయు విననేరక చింతింప 4 నెలలరిగెను కృప. ఓ మహారాజా, పరీక్షణ్ మహారాజా, ఇక్కడేమో అనిరుద్ధుడు మాయమైపోయాడు. యాదవులందరూ బాధపడుతున్నారు. అనిరుద్ధుడు ఏమయ్యాడో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. పడుకున్నవాడు పడుకున్నట్టు మాయమైపోయాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియక తికమక పడుతున్నారు యాదవులు. 4 నెలలు గడిచాయి. వాళ్ళకి అనిరుద్ధుడి జాడ మాత్రం ఏమీ తెలియలేదు. అప్పుడు
మనకి ఎప్పుడు కూడా నారద మహర్షి ఏం చేస్తారు, ఎక్కడ ఎవరికి ఏ సమాచారం కావాలో అది తెలుపుతారు కదా. నారద మహర్షి వచ్చారు. ఆ సమయంలో శారద నిర్మల నీరద పారద రుచి దేహుడతుల భాగ్యోదయు నారదమునియే తెంచన పార దయామతి మురారి భజన ప్రీతిన్. ఆ నిర్మలమైనటువంటి శరత్కాలపు మేఘంలాగా ప్రకాశిస్తున్న శరీర శోభ గల దేవర్షి నారద మహర్షి కరుణామూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మను సేవించడానికి ద్వారకా నగరానికి వచ్చారు. నారద మహర్షికి అన్ని తెలుసు కదా. అక్కడ రాగానే మణులతో పొదగబడిన బంగారు మేడలో ఆ యాదవులు, వృష్ణ కులం వారు, భోజవంశం వాళ్ళు, అందక జాతి వాళ్ళు అందరూ కొలుస్తుంటే కొలువు తీరున్న శ్రీకృష్ణ పరమాత్మను దర్శించారు దేవర్షి. తన దర్శనానికి వచ్చిన దేవర్షిని చూశారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే లేచి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో నారద మహర్షిని పూజించారు. సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టారు. నారద మహర్షి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఔదార్యాన్ని, సౌజన్యాన్ని, కారుణ్యాన్ని, తేజోనిధిత్వాన్ని పొగిడి అనిరుద్ధుడు ఎక్కడున్నాడు అంటే అనిరుద్ధుడి విషయం అంతా స్పష్టంగా చెప్పాడు. ఇదిగో ఉషాకన్యకి స్వప్నంలో వచ్చారు అనిరుద్ధుడు, చిత్రరేఖము అనిరుద్ధుడిని మాయ చేసి తీసుకెళ్లిపోయింది. అక్కడ అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాసంతో బంధించి కారాగారంలో వేశాడు అని నారద మహర్షి చెప్పేశాడు. అప్పుడు శ్రీకృష్ణుని అనుమతితో అంతర్ధానం అయిపోయి తన నివాసానికి వెళ్ళిపోయారు నారద మహర్షి. అనిరుద్ధుడి విషయం తెలుసుకున్న కృష్ణ పరమాత్మ ఒక శుభ ముహూర్తం నిర్ణయించుకొని బాణాసురుడి మీద దండయాత్రకు బయలుదేరి ప్రయాణ భేరి మోగించారు. సైన్యాన్ని సమాయత్తం చేయించారు. సమస్త బలగాలను తీసుకొని తాను కూడా ప్రయాణమయ్యారు. హర కిరీట కేయూర కంకణ కట కాంగుళీయక నూపురాది వివిధ భూషణ ప్రతతి చే బొలుపారి కరముల ఘన గదా శంఖ చక్రములు ధనర సురభి చందన లిప్త సురుచిరోరస్థలిన్ బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడ జలువారు పీత కౌసేయ చేలము కాసే వలనుగా రింగులు వారగట్టి శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ కముల బూంచిన తేరాయి తముగ చేసి దారుకుడు తేర నెక్కే మోదంబు తోడ భానుడు దయాచలం బెక్కు పగిది మెరసి. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరాడు. రథసారథి అయిన దారుకుడు రథానికి శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, బలాకహము అనే పేర్లు గల గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధం చేశాడు. తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందు పెట్టారు. సువర్ణమయమైన హారాలను, కిరీటాన్ని, భుజకీర్తులను, కంకణాలను, కడియాలను, ఉంగరాలను, అందెలను అన్ని ధరించి ఇనుమరించిన సౌందర్యంతో వెలిగిపోతున్న ఆ కృష్ణ పరమాత్మ చేతుల్లో శంఖం, చక్రం, గద మొదలైన ఆభరణాలు, ఆయుధాలను ధరించారు. పరిమళ భరితమైన చందనంతో కూడిన వక్షస్థలం మీద కౌస్తుభ మణికాంతులు ప్రతిఫలిస్తుంటే పట్టు పీతాంబరాన్ని రింగులు వచ్చేట్టు కట్టుకున్నట్టు ఎదుట ఉన్న రథాన్ని సూర్యుడు ఉదయాద్రి ఎక్కే విధంగా ప్రకాశమానుడే అధిరోహించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముఖంలో సంతోషం వెళ్లి విరుస్తోంది. ఎందుకని బాణాసురుడి కోరిక తీరుతోంది అని ఆ రథం ఎక్కిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణోత్తముల దీవెనలతో అలరించారు. శ్రీకృష్ణుని శిరస్సు మీద ముత్తైదువలు చిగుర్ల వంటి శుతిమెత్తని చేతులతో శుభాక్షతలను చల్లారు. వంది మాగధులు ఆ పరమాత్మ మహిమలను పొగిడారు. స్తోత్ర పాఠకుల స్తుతిగీతాలతో ఆనందిస్తూ ఆయన వెళ్తున్నారు. బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖయదు వృష్టి భోజాంధక వీరవరులు దుర్వార పరిపంధి గర్వ భేదన కళ చతుర బాహ బలోత్సాహలీల వారణాస్యందన వాజి సందోహంబు సవరణ సేయించి సంభ్రమమున సముచిత ప్రస్థాన చెటుల భేరి భూరి ఘోషమంబోనిధి ఘోషమడప ద్వాదశాక్షౌహిణి బలోత్కరములోలి నడచె కృష్ణుని రథము వెన్నంటి చెలగి పృథుల గతి మున్ భగీరథు రథము వెనక నను గమించువి అన్నది నను కరించి. ఆ శ్రీకృష్ణుడు రథం బయలుదేరింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథం వెనకాల యాదవ సైన్యం అంతా బయలుదేరింది. భగీరథుడి వెనకాల ఆకాశాన్ని నుంచి వచ్చిన గంగానది భూమి పైనకి తరలిచ్చి ఏ విధంగా కదిలిందో అలాగా శ్రీకృష్ణుని వెనుక యాదవ సైన్యం అంతా కదిలింది.
రథ గజ తురగ బలాలను ఒకదాని వెనక ఒకదాన్ని నడిపిస్తూ అడ్డగించడానికి శక్యం కానటువంటి శత్రు వీరుల బలగర్వాన్ని ఛేదించేసే భుజబలంతో మహోత్సాహంతో 12 అక్షౌహిణీల సైన్యం తీసుకుని బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యదు, వృష్ణి, భోజ, అంధక మహావీరులందరూ ఆ శ్రీకృష్ణుని వెంట నడిచారు. వారు మ్రోగించిన యుద్ధభేరి భాంకృతులు సముద్ర ఘోషను మించిపోయాయి. ఈ విధంగా యదువీరులందరూ ద్వారకను వదిలేసి బాణుడి పురమైన శోణపురాన్ని చేరారు. సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్ మాపి వే పరిఖల్ పూడిచి యంత్రముల్ దునిమి వప్రవ్రాతముల్ ద్రొబ్బి గోపురముల్ గూలగద్రోచి సౌధ భవనంబుల్ నూకి ప్రాకారముల్ ధరణింగూల్చి కవాటముల్ విరచి రుద్దండ క్రియాలోలురై. వాళ్ళు యుద్ధం ప్రారంభించారు. అక్కడ చేరడమే తడువుగా అక్కడ ఉన్న నదులను, ఉద్యానవనాలను, సరస్సులను చెల్లా చెదరు చేసేసారు. యాదవ సైన్యం అంతా యజ్ఞవాటికలన్నీ పాడు చేస్తారు. అగడతలు పూడి చేశారు. గోడల మీద, కోట గోడల మీద యంత్రాలను ఏర్పాటు చేస్తారు కదా, ఆ యంత్రాలన్నీ విరగొట్టేశారు. కోట గోడలను నాశనం చేశారు. గోపురాలను కూల్చేశారు. సౌధాలను, భవనాలను పడగొట్టారు. ప్రాకారాలను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టేశారు. యాదవీరుల వీర విజృంభణకు శోణపురం కాస్త చిన్న భిన్నం అయిపోయింది. ఈ విధంగా అనేక రకాలుగా తన నగరాన్ని యాదవులు విధ్వంసం చేశారని తెలుసుకొని సమరధ్వనులు చేస్తున్నారు వాళ్ళు. బాణాసురుడికి ఆగ్రహం అంచులు దాటింది. చాలా ఉగ్రమూర్తి అయిపోయాడు. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయించాడు. తాను సన్నిధుడై యుద్ధ భేరి మ్రోగింపజేశాడు. ఇద్దరు రెండు వైపుల నుంచి, అటు బాణాసురుడి యుద్ధం సైన్యం, ఇటువైపు యాదవ సైన్యం. ఆ చక్రవాళ చలా చక్రమంతయు బలసి కుమ్మరి సారె పగిది తిరిగే ఘనఘోణి కోటి ఘట్టిత నదముల కరణి నంబోనిధుల్ గలగి పొరలే గాల రుద్రాభీల కరశూల హతిరాలు పిడుగుల గతిరాలెనుడు గణంబు చెటులా నిలోద్ధూత శాల్మలి తూలంబు చాట్పున మేఘముల్ చెదలదూలే గిరులు వడకాడే దివి పెల్లగిల్లె సురల గుండెల విసె రసాతల క్షోభ మొదవే దిక్కులదరే విమానముల్ తెరలి చెదరే గలగ గ్రహరాజ చంద్రుల గతులు తప్పే. యుద్ధం మొదలైంది. బాణాసుడికిని యదువంశస్థులకి ఆ యుద్ధ భేరీధ్వనికి ఆ లోకాలోక పర్వతంతో చుట్టబడి ఉన్న భూచక్రం కుమ్మరి సారిలాగా గిరగిరా తిరిగిందిట. వరాహమూర్తి గిట్టల తొక్కిడికి అల్లకల్లోలమైన నదాల్లాగా సముద్రాలు కలత చెంది పొంగి పొర్లాయి. ప్రళయకాల రుద్రుని చేతిలో భయంకరమైన త్రిశూలపు దెబ్బలకు రాలి కింద పడే పిడుగుల్లాగా ఆకాశంలో నక్షత్ర గణమంతా జలజల రాలి పడిపోయింది నేల మీద. తీవ్రమైన ఈదురుగాలికి ఎగిరిపడే బోరుగు దూది పింజల్లాగా మబ్బు తునకలు మింటి నుంచి తూలి కింద పడ్డాయి. పర్వతాలు వణికిపోయినాయి. ఆకాశం పెళ్లగించబడింది. దేవతల గుండెలు జల్లుమన్నాయి. పాతాళం వికలం అయిపోయింది. దిక్కులు అదిరే, విమానాలు చెదిరిపోయాయి. ఈ కల్లోలానికి మొత్తం కారణం ఏంటంటే బాణాసురుడుని అటు బాణాసురుడికి రక్షణగా ఉన్న పరమేశ్వరుడు, ఇటువైపు శ్రీ మహావిష్ణువు ఆయన రూపం తీసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కల్లోలానికి కలత చెంది సూర్య చంద్రులు కూడా గతులు తప్పారు. అఖండ ప్రతాపవంతుడైన బాణాసురుడు యుద్ధ భూమికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అక్కడక్కడ మణులు పొదిగిన బంగారు కవచాన్ని, శిరస్త్రాణాన్ని, రత్న కాంతులను విరజిమ్ముతున్న కిరీటాన్ని, స్వర్ణ కుండలాలను, మనోహర హారాలను, కంకణాలను ధరించాడు. ఇంకా వివిధ భూషణాలను అలంకరించుకున్నాడు. ఆభరణాల చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశించాడు బాణాసురుడు. బలిష్టములైన 1000 చేతులున్నాయి అతనికి. వెలుగులీనాడు. ధనుర్బాణాలను, శక్తి, ప్రాస, తోమర, గద, కొంత, ముసల, ముద్గర, బిందివాల ఇవన్నీ కూడా ఆయుధాలు. కరవాల, పట్టిస, సోల, క్షురిక, పరశు, పరిగ మొదలైన ఆయుధాలు తీసుకున్నాడు. ఆయనకేంటి, ఆయన 1000 చేతులు ఉన్నవాడు. చేతుల్లోని ఖడ్గాద ఆయుధాల కాంతులు దేవతల కళ్ళకు మిరిమిట్లు కొలుపుతున్నాయి. బంగారు కొండైన మేరు పర్వతం శిఖరంలాగా ఎంతో ఎత్తుగా ఉన్న రథాన్ని అధిరోహించాడు. శత్రు సైన్య సమూహానికి సమానమైన తన సేనలు
తనకు అటు ఇటు నడుస్తుంటే వీరాది వీరుడైన బాణాసురుడు యుద్ధ రంగానికి తరలి వెళ్ళాడు చాలా ఆనందంగా. అంటే యుద్ధం చేయొచ్చు కదా అని. ఆ సమయంలో బాణాసురుడి కోసం యుద్ధం చేయాల్సింది ఎవరు? పరమశివుడు. బాణాసురుడికి సహాయభూతుడైన పరమశివుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడం. వరదుడు దార భక్త జనవత్సలుడైన హరుండు బాణునింగర మనురక్తి నాత్మజుల కంటే దయామతి చూచుగాన దాదురమునరించు వెట్క భ్రమధుల్ గుహుడున్ నిజభూత కోటియున్ సరవిభజింప నుజ్వల నిశాత భయంకర శూలహస్తుడై. ఆ భక్తులంటే మిక్కిలి వాత్సల్యంతో వరాలు ఇచ్చేసే ఆ పరమేశ్వరుడు, ఆ పరమశివుడు బాణుడు యుద్ధానికి వెళ్ళడం చూశాడు. బాణుడి కంటే బాణుడు అంటే చాలా ఇష్టం కదా పరమేశ్వరుడికి. తన కుమారులైన విఘ్నేశ్వరుడి కంటే, కుమారస్వామి కంటే కూడా బాణాసురుడు అంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆదరం. అలా చూశాడు కదా, అందుకని పరమదయాళువైన పరమేశ్వరుడు శంకరుడు బాణుడికి సహాయంగా రణోత్సాహంతో తాను కూడా రణరంగానికి తరలిళ్ళాడు. శివుని వెంట తప్పదు కదా కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, ప్రమదులు, భూతగణాలు కొలిచరాగా మహాభయంకరమై వాడిగా ఉన్న త్రిశూలాన్ని చేత ధరించి ఆయన బాణాసురుడితో పాటు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖరపుటాహతి రేగు ధరణి పరాగంబు పంకేరు హాప్త బింబంబు బుధువా విపుల వాలాటోప విక్షేప జాత వాతాహతి వారి వాహములు విరియ గురుచ తిన్నన వాడి కొమ్ముల జిమ్మెన బ్రహ్మాండ భాండ కర్పరము వగల నలవోక ఖణి ఖణిల్లని లంకె వైచిన రోదసి కుహరంబు భేదిలంగా గళచలద్భర్మ గంటికా ఘనఘణ ప్రఘోషమున దిక్తటంబులాకులత నొంద లీల నడతెంచు కలధౌత శైలమనగా నుక్కు మిగిలిన విషభేంద్రు నెక్కి వెడలే. నందీశ్వరుని చూశాడు పరమశివుడు. నడిచొస్తున్న కైలాస పర్వతమా అన్నట్లున్నట్ట తెల్లటి కాంతులతో మెరిసిపోతూ దృఢ శక్తితో తేరిపార చూడడానికి శక్యం కానట్లున్న ఆ నందీశ్వరుణ్ణి అధిరోహించాడు పరమేశ్వరుడు. నందీశ్వరుడు కదలగానే ఆయన గిట్టల నొక్కులకు పైకి రేగిన ధూళి సూర్యబింబాన్ని కప్పేసిందిట. పెద్దదైన తోకను విదిలించడం వల్ల కలిగిన గాలి తాకిడికి మబ్బులన్నీ విచ్చిపోయాయి. పొట్టిగా వాడిగా ఉన్న కొమ్ములను అటు ఇటు చిమ్మడంతో బ్రహ్మాండ భాండం అనే పాత్ర పగిలిపోయింది. అలవోకగా ఖణీల్ ఖణీల్ అని రంక వేయగానే ఆకాశం అంతా చిల్లు పడిపోయింది. మెడలో ఉన్న బంగారు గంట గదులతో ఘన ఘనమని ధ్వని చేస్తోంది. దిక్కులన్నీ చెదిరిపోయాయి. ఇలాగా పరమేశ్వరుడు సమర ఉత్సాహంతో ఈ విధంగా రణరంగానికి వెళ్ళాడు. పరమేశ్వరుని చూడగానే వీరుల ముఖాలలో వీరోత్సాహం పెళ్ళుబుకింది. బాణుని పక్షం వాళ్ళంతా యాదవులతో ద్వంద్వ యుద్ధానికి తెలబడ్డారు. ఒకవైపు పరమేశ్వరుడు, మరొక వైపు శ్రీహరి. ఈ ఆది వీరుల యుద్ధ క్రీడ చూడడానికి ఆకాశంలో బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, దిక్పాలకులు, దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, నాగులు మొదలైన వాళ్ళంతా ఆకాశంలో విమానాలు ఎక్కి కూర్చుని నిరీక్షిస్తున్నారు. అప్పుడు రథికులతో, రథం మీద ఉన్న వాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతో, అశ్వకులతో, గుర్రాల మీద ఉన్న వాళ్ళు గుర్రాల మీద ఉన్న వాళ్ళతో, గజారోహకులతో, ఏనుగు మీద ఉన్న వాళ్ళు ఏనుగు మీద ఉన్న వాళ్ళతో, పదాతులతో యుద్ధం చేశారు. శివుడు, శ్రీకృష్ణుడు ఒకళ్ళతో ఒకళ్ళు తలపడ్డారు. ఇదే విధంగా ప్రద్యుమ్నుడోము కుమారస్వామితో, కోపవర్ణ కుంభాండులు బలరాముడితో, బాణాసురుడు కుమారుడైన బలుడు సాంబుడితో, సాత్యకి బాణాసురుడితో యుద్ధం చేస్తున్నారు. ఆ మహాసంగ్రామంలో పరస్పర విజయోత్సాహంతో ప్రయోగించబడిన ఖడ్గాది ఆయుధాల ఘట్టనతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఒక వీరుణ్ణి మరొక వీరుడు యుద్ధానికి ఆహ్వానించడంతో ఎవరి ఘనత వారు మహోన్నతంగా చెప్పుకోవడంతో యుద్ధ సమయంలో వినవచ్చే సింహనాదాలతో, హుంకార ధ్వనులతో, ధనుష్టంకారాలతో, ఏనుగుల ఘింకారాలతో, గుర్రాల హేషారవాలతో నిండిన సంగ్రామ రంగం బ్రహ్మాది దేవతలకు ఒక పక్క ఆశ్చర్యాన్ని, మరో పక్కన భయాన్ని కలిగిస్తోంది. బీభత్సంగా తయారైంది. పటహ కాహళ భేరీ మృదంగ శంఖధ్వనులతో బ్రహ్మాండ బాణం బద్దలైపోయింది. అప్పుడు జలరుహనాబుడార్చి
నిజ సాంగ శరాసన ముక్త సాయ కావలిని గుడించి నొంచెబుర వైరి పురోగములన్ రణక్రియా కలితుల గుహ్యక ప్రమథ కర్బుర భూత పిశాచడాకిని బలవదరాతి యోధులను బ్రహ్మెర పోయి కలంగి పారగన్. శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. సారంగం అనే తన ఇంటి నుంచి వేలకు వేల బాణాలు గుప్పించాడు. ఆ యుద్ధం చేస్తున్న పరమేశ్వరుడితో పాటు యక్షాలు రాక్షసులు వచ్చేస్తారు కదా. ఆ యుద్ధం చేస్తున్న యక్ష రాక్షస ప్రమథ వీరులను భయాందోళితులను చేశాడు. బలవంతులైన శత్రువీరులను శంకరుడి ముందు నిలబడి ఉన్న వారిని పారిపోయేట్టు చేశాడు. భూత పిశాచ డాకిని గణాలను అణిచేశాడు. దాంతో పరమేశ్వరుడి పరిమారం అంతా దిగ్భ్రమ చెందింది. ఈ విధంగా వీర విజృంభణం చేస్తున్న ఆ శ్రీకృష్ణుని శౌర్య పరతాపాలను సహించలేకపోయాడు పరమేశ్వరుడు. ఇదంతా కూడా వాళ్ళిద్దరూ ఆడుతున్న లీల. వెంటనే అగ్ని కణాలను విరజిమ్మే వాడి బాణాలతో శ్రీకృష్ణుని నొప్పించబోయాడు. మహేశ్వరుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి బాణాలు వేసి మధ్యలోనే వాటిని పొడి పొడి చేస్తాడు. అది చూసిన పరమేశ్వరుడు అనలాక్షుండు త్రిలోక పూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యావన జాతేక్షణు మీద గ్రోధ మహిమ వ్యాకీర్ణుడయ్యేసి నేసిన దివ్య శరంబు చేతనే మరల్చంకృష్ణుడు అత్యుద్ధతిన్ జనితాశ్చర్య రసాబ్ధిమగ్నులగుతున్ శక్రాదులగ్గింపడగన్. ఆ పరమశివుడు చాలా కోపంతో క్రోధోద్యుక్తుడై ఎవరి కోసం పరమశివుడు యుద్ధం చేస్తున్నాడు? భక్తుడి కోసం. అందుకని ముల్లోక వాసుల చేత పూజించబడే బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. ఆ మహాస్త్రాన్ని చేత్తో పట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్టు మళ్ళీ దాన్ని అత్యద్భుతంగా దాన్ని ఉపశమింప చేశాడు. అదోమో బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మదేవుడమో శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క కుమారుడు. బ్రహ్మాస్త్రం పరమాత్మను ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుని దాన్ని ఉపసంహరించేశాడు. ఇంద్రాది దేవతలు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుణ్ణి వేనోళ్లు పొగిడారు. వాయవ్యాస్త్రముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దైతేయ ధ్వంసి వార్వతాస గముచే ద్రెంచెన్ గ్రతుధ్వంసి ఆగ్నేయాస్త్రం బడరించే నుగ్రగతి లక్ష్మీనాథుపై దానివే మాయం చేసెను నైంద్ర బాణమున పద్మాక్షుండు లీలాగతిన్. చాలా అద్భుతంగా పరమేశ్వరుడికి పరమాత్మకి యుద్ధం జరుగుతోంది. ఈశ్వరుడు కృష్ణుడిపై అలిగిన వాడే వారింత శక్యం కాని పరాక్రమంతో వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ వాయువ్యాస్త్రాన్ని పర్వతాస్త్రంతో తుంచేశాడు. అప్పుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుడు కోపోద్రిక్తుడే శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అప్పుడు దాన్ని కృష్ణుడు వెంటనే ఐంద్ర బాణంతో మాపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాకుండా పాయనికెన్కతో హరుడు పాశుపతాశ్రము నారిబోసినన్ దోయరుహాయ తాక్షుడును దోడన లోక భయంకరోగ్ర నారాయణ బాణరాజము రయంబున నేసి మరల్చెదాని జక్రాయుధుడి తెరంగున బురారి శరావలి రూపుమాపినన్. పరమేశ్వరుడు కోపాన్ని అంచుకోలేక శ్రీకృష్ణుని పైన పాశుపతాస్త్రాన్ని వింటిలో సంధించి ప్రయోగించాడు. కమలాక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మ తక్షణం లోక భయంకరము మహా ఉగ్రము అయిన నారాయణాస్త్రాన్ని వేశారు. అటు పాశుపతాస్త్రం ఇటు నారాయణాస్త్రం రెండు సమానమైనవి. దాంతో పాశుపతాస్త్రం వెనక్కి మరలింది. ఈ విధంగా చక్రాయుధుడైన శ్రీకృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు వేసిన శస్త్రాస్త్రాలను రూపుమాపాడు. ఊహ కలంగియు విగతోత్సాహుండగు హరుని మీద జలజాక్షుడు సమ్మోహన శిలీముఖం భవ్యాహత జయశాలి ఎగుతు నడరించె నృప. పరమేశ్వరుడు యుద్ధం ఎంతసేపు బాణుడు మీ దగ్గరికి వెళ్ళలేడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో పరమేశ్వరుడు తన ఆలోచనలన్నీ నిష్ఫలం కావడంతో కలచెంది ఉత్సాహాన్ని కోల్పాడు. ఆ చూసిన శ్రీకృష్ణ పరమాత్మ ఇదే మంచి సమయం అనుకుని ఆ పరమేశ్వరుడి మీద సమ్మోహనాస్త్రాన్ని వదిలాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనంలోకి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ జయశీలి అయ్యాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ శివుడి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించేసరికి జృంభణ శరపాతముచే శంభుడు నిజ తనువు పరవశంబై సోలన్
జృంభితుడై ఘన నిద్రారంభత వృషభేంద్రు మోపురముపై వ్రాలన్. ఎప్పుడైతే సమ్మోహనాస్త్రం వేశారో ఆ సమ్మోహనాస్త్రం మీద పడేసరికి పరమేశ్వరుడు తన శరీరం వశం తప్పిపోయింది, సోలిపోయాడు. మంచి నిద్ర ముంచుకొచ్చేసింది, నందీశ్వరుడు మోపురం మీద వాలిపోయాడు. ఇది ఒకళ్ళకి జయం మరొకళ్ళకి అపజయం కాదు, ఇది వాళ్ళిద్దరు పరమేశ్వరుడు పరమాత్మ ఆడుతున్న లీల. ఎప్పుడైతే, ఎందుకంటే శివుడు పక్కకి వెళ్తే తప్ప బాణాసురుడికి యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఎప్పుడైతే శివుడు అవశ్యుడై నంది మీద వాలిపాడో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మరింత విజృంభించాడు. శత్రు సైన్యాన్ని, బాణాసురుడి సైన్యాన్ని వాడి బాణాలతో తునాతునకలు చేశాడు. కొందరు వీరులను కత్తులతో నరికి ముక్కలు చేశాడు, మరి కొంతమందిని గదలతో మొత్తి పొడి చేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు బాణాసురుడు సమస్త సైన్యాన్ని పరిమార్చాడు. అప్పుడు ఇంకా బాణాసురుడు వస్తాడు. తరిమిమురాంతకాత్మజు డుదత్త బలంబున బాహులేయుపై గరకరి దాకి తీవ్రశిత కాండ పరంపరలేసినొంపగా నెరకొలుగాడిపై దొరకు నెత్తుట జొత్తిలి వైరులార్వ గాబరచె మయూర వాహనము బైకొని తేలుచు నాది భీతుడై. ఆ శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు బలాధిక్యంతో కుమారస్వామి మీద విరుచుకుపడ్డాడు. తీవ్రమైన బాణాలేసి ఆ శివకుమారుణ్ణి ఎంతగానో బాధ పెట్టాడు. ప్రద్యుమ్నుడు ప్రయోగించిన బాణాలు కుమారస్వామి ఆయువు పట్టుల్లో నాటుకొని నెత్తురు ప్రవహించసాగింది. ఆ శ్రీకృష్ణుని పక్షం వాళ్ళైన యాదవ్ వీరులందరూ చూసి విజయోత్సాహంతో జయ ధ్వనులు చేశారు. చేసేది లేక కుమారస్వామి, అంటే ఇంకా ఎప్పుడైతే పరమేశ్వరుడు పడిపోయాడు, కుమారస్వామి యుద్ధం ఆగుతోంది అని వెనక్కి వెళ్ళిపోయారు. నెమలి వాహనంపై ఎక్కి వెళ్ళిపోయారు. పంబిరణక్షితిన్ శరవి పాటిత శాస్త్రవ వీరుడైన యా సాంబుడు హేమ పుంఖసిత సాయక జాలములేర్చి భూరి కోపంబున నేసినన్ బెదరి బాణ తనూభవుడోడి పారే శౌర్యంబును బీరమందగవు నారడి ఓవ బలంబులర్వగన్. పరమేశ్వరుడు తప్పుకుంటే తప్ప బాణాసురుడి అహంకారం పోదు. అందుకని పరమేశ్వరుడు తప్పుకున్నాడు. తప్పుకునేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకంజ వేయాల్సి వచ్చింది. అందులోనూ కుమారస్వామి అంటే ఎవరు? దేవ సైన్యానికి అధిపతి. దేవతలకు అధిపతి ఎవరు? పరమాత్మ. అందుకని ఏంటంటే మహావిష్ణువుతో యుద్ధం చేయలేరు కదా. యుద్ధ విద్యలో ఆరితేరిన సాంబుడు అతిశయించిన పరాక్రమంతో మహోగ్రుడై శత్రువీరులైన బాణాసురుడి సైన్యం మీద బాణ వర్షం కురిపించాడు. అంతటితో అక్క బాణుడి పుత్రుడైన బలుడి మీదకి వెళ్ళాడు. సాంబుడి శౌర్య ప్రతాపాలకు బలుడు పారిపోయాడు. బల పరాక్రమాలు క్షీణించాయి. బలుడు సాంబుడి చేతిలో ఓడిపోయి రణభూమిలో యాదవులు పరిహసిస్తున్నారు, నిలవలేక పారిపోయాడు. వరబాహ బలశాలి యాహలి రణావస్తంభ సంరంభ విస్ఫుర దుగ్రాసని తుల్యమైన ముసలంబుంచి వ్రేసెన్ బొరింబొరి గుంభాండక కూప కర్ణులు శిరంబుల్ వ్రస్సి మేదంబు నెత్తురు గర్ణంబుల వాతనుందొరగ సంధుల్ వ్రీలి వేచావగన్. ఆ బల సంపన్నుడైన బలరాముడు యుద్ధ క్రీడలో విహరిస్తూ వజ్రాయుధంతో సరసమానమైన తన ముసలాయుధంతో కుంభాండక కూపకర్ణులను ఎదుర్కొన్నాడు. బలరాముడి రోకల దెబ్బలకు కుంభాండకుడు కూపకర్ణుడు నుగ్గు అయిపోయారు. వాళ్ళ తలలు పగిలిపోయి చెవుల నుంచి నెత్తురు వచ్చేసింది, శరీరం అంతా నిండిపోయింది. ఆయువు పట్లు తెగి ఇద్దరు మరణించారు. ఇంకా ఆ సమయంలో రాక్షస సైన్యం దైన్యానికి గురైంది. అనాథలాగా చెదిరిపోయింది, విచ్చుకుపోయింది. పారిపోతున్న తన సైన్యాన్ని చూసి బాణాసురుడు సాత్యకతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధాన్ని ఆపి ప్రళయాగ్నిలాగా విజృంభించాడు. వీరులందరినీ చేయి చాచి వెనక్కి పిలిచాడు. ఎందుకంటే ఆయనకు 1000 చేతులు ఉన్నాయి. వాళ్ళందరిలో సమర ఉత్సాహాన్ని నింపాడు. యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. పారిపోవద్దని హితవు పలికాడు. సైన్యానికి నేను ముందుంటాను అని తాను ముందుగా ఉండి నడిచాడు. ఇరువైపుల వాళ్ళు ఎవరికి పాటికి వాళ్ళు విజయలక్ష్మిని చేపట్టాలి అనే కాంక్షతో యుద్ధం చేశారు. వాళ్ళ యుద్ధం దక్షిణ సముద్రం ఉత్తర సముద్రం ఒకదాంతో ఒకటి ఢీకొంటే ఎలా ఉంటుందో అలా ఘోరంగా పోరాడినట్లు ఉంది. ఒకళ్ళనొకళ్ళు గదలతో కుమ్ముకున్నారు, శూలాలతో కొట్టుకున్నారు, శక్తి ఆయుధాలతో చంపుకున్నారు, చక్రాలతో తుంచారు, రోకళ్లతో బాదారు, కుంతాలతో గుచ్చారు, పౌరుషాలు పలికారు, ప్రతిజ్ఞలు చేశారు, ఇనప కట్ల గుదియలతో ఒకళ్ళనొకళ్ళు బాధించుకున్నారు, అడ్డకత్తులతో నరుక్కున్నారు, బాణాలు ప్రయోగించారు, ఖడ్గాలతో చీల్చారు, భయంతో పారిపోయారు, భయం వదిలేసి సమీపించారు. ఈ విధంగా భయంకరంగా పోరు సాగుతోంది. యాదవ రాక్షస మహాసంగ్రమాల్లో
తలలు తగ్గి నేల మీద పడ్డాయి. చేతులు తునాతునకలైపోయాయి, కాళ్ళు విరిగిపోయాయి, వేళ్లు తెగిపోయాయి, ఎముకలు పొడి పొడి అయిపోయాయి, ప్రేగులు గుట్టలు గుట్టలుగా పడిపోయాయి, శరీరాలు కండలు బయటకు వచ్చాయి, మోకాళ్ళు చచ్చుబడిపోయాయి, కవచాలు చిరిగిపోయాయి, చర్మాలు పగిలిపోయాయి, అవయవాలు మొత్తం వికలం అయిపోయినాయి, చెల్లా చెదరైపోయినాయి, చెవులు తెగిపోయాయి, కళ్ళు ఊడిపోయాయి, నెత్తురు ధార ప్రవాహాలుగా భయంకరంగా కనిపిస్తోంది, ప్రవహిస్తోంది నెత్తురు. బలగాలు అలసిపోయాయి, మాంసఖండాలు కొండల్లాగా పడిపోతున్నాయి, కొన ప్రాణంతో అరుస్తున్న అరుపులు భీభత్సాన్ని కలిగిస్తోంది. రథాలు పడిపోయాయి, ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు ఉరిగి పడిపోయాయి, కాల్బలం జీవరహితంగా పడింది. అలాంటి యుద్ధ భూమిలో మాంసభక్షణ కోసం పిశాచ, డాకిని, భూత, బేతాళ గణాలు అవన్నీ వచ్చేసే కోలాహలంతో ఏర్పడిన భయంకర ధ్వనులతో దిక్కులన్నీ చెవుడుతో నిండిపోయాయి. సంగర రంగం మహాభయంకరంగా చూడశక్యం కాకుండా ఉంది. శరకుముదంబులుల్లసిత చామర ఫేనములాతపత్ర భాసుర నవ పుండరీకములు శోణిత తోయములస్థి సైకతోత్కరము భుజా భుజంగ మణికాయము కేశ కలాప శైవల స్ఫురణ రణాంగణంబమరే భూరిత శోణ నదంబు పోలికన్. ఆ రణరంగం అంతా ఒక రక్తపు టేరులాగా ఉందిట, అరుణకాంతులతో శోభిస్తోంది. అందులో బాణాలు ఎర్ర తామరలాగా, చామరాలు నీటిలో తేలే నురుగులుగా, గొడుగులు పద్మాలుగా, రక్తం నీరుగా, ఎముకలు ఇసుక దిబ్బలుగా, భుజాలు పాములుగా, కేశ సంపద నాచుగా కనబడి చూపర్లందరికీ కూడా వింత గొలుపుతోంది. ఆ సమయంలో బాణాసురుడు చాలా క్రోధావేశంతో తన రథాన్ని శ్రీకృష్ణుడి రథం మీదకి తోలాడు. తనకు అత్యద్భుతమైన బలపరాక్రమాలు కలిగిన 1000 చేతులున్నాయి అని గర్వించాడు. బాణుడు శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధానికి తలపడ్డాడు. ఒక ఏనూరు కరంబులంధనువు లత్యుగ్రాకృతిందాల్చి తక్కక ఒక్కొక్కట సాయకద్వయము వీకంబొంచునాలోన నందక హస్తుండు తదుగ్ర చాపచయ విధ్వంసంబు గావించి కొంజక తత్సారధింగూలనేసి రథముంజెక్కాడి శౌర్యోధతిన్. బాణాసురుడు 500 చేతులతో ధనస్సులు ధరించాడు. మిగిలిన 500 చేతులతో ఒక్కొక్క దాంట్లో 2 బాణాలు పట్టుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద బాణాలు వేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అతను బాణాలు వేసే లోపే ఆ నందక ఖడ్గదారైన శ్రీకృష్ణుడు ఆ బాణుడి ధనస్సులన్నిటినీ కూడా విధ్వంసం చేశాడు. ఏమాత్రం సంకోచించకుండా, క్షణం కూడా దాగకుండా ఆ బాణాసురుడి రథసారథిని నెలకొల్చాడు. తర్వాత బాణుడెక్కిన రథాన్ని మహాపరాక్రమంతో ముక్కలుగా ఖండించాడు. ప్రళయ జీమోత సంఘాత భయద భూరి భైరవారావముగా నొత్తె పాంచజన్య మఖిల జనులు భయభ్రాంతులై చెలింప గడగి నిర్భిన్న రాక్షసీ గర్భముగను. ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ ప్రళయకాలంలో వినవచ్చే మేఘ గర్జనలాగా మహాభయాన్ని కలిగించే విధంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి జనులందరినీ భయభ్రాంతుల్ని చేశాడు. ఆ మహాధ్వనికి రాక్షస కాంతల గర్భాలన్నీ విచ్ఛిన్నమయ్యాయిట. శ్రీకృష్ణుని అఖండ పరాక్రమానికి బాణాసురుడు భయపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు, విముఖుడయ్యాడు, ఏమీ చెయ్యలేక ఖిన్నుడైపోయాడు, నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అప్పుడు అత్తరి గోటరయను బాణ జనయిత్రి సుతుగాచు మతము సన్మతి తలంచి వీడి శిరోజముల్ వ్రేలంగ నిర్ముక్త పరిధానై మురాసుర విభేది ఎదురు నిల్చిన జోడ మది జాల రోసి పరాన్ముఖుడయ్యున్న ననువు వేచి తల్లడించుతు బాణుడుల్లంబు గలగంగ దళచీర వీడ యాదవులు నవ్య కాంచనమణి భూషణములు రాల బాధహతి నేల గంపెంప భారీ ఆత్మ పురము వడి జొచ్చెనప్పుడు భూతగణము లాకులత తోడనెక్కడే నరుగుటయును. ఆ సన్నివేశం చూసి భరించలేక బాణుడేమో ఓడిపోయాడు, నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. బాణాసురుడి సైన్యం అంతా కూడా నశించింది. ఆ సన్నివేశం చూసి భరించలేక బాణుడి తల్లి కోటర అనే ఆవిడ ఆ కుమారుణ్ణి, రాక్షసి కదా, కుమారుణ్ణి రక్షించుకోవాలని వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందుకు వచ్చి నిలబడింది. ఎలా నిలబడింది? శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి తగ్గాలి కదా, అందుకని జుట్టు విరబోసుకుని నగ్నంగా వచ్చి నిలబడింది. కోటరను చూడలేక అసహ్యించుకుని శ్రీకృష్ణ పరమాత్మ తన ముఖాన్ని
మరోవైపు తిప్పేసుకున్నాడు. ఆ అదను చూసుకుని బాణుడు బాధతో మనస్సు క్షోభిస్తుంటే, తలపాకు ఊడిపోతుంటే, యాదవులు నవ్వుతుంటే, రత్న కాంచన భూషణాలు రాలి కింద పడుతుంటే, తన అవమానానికి సంకోచించకుండా కాళ్ళ తొక్కిడికి నేల కంపిస్తుంటే తొందరగా వెనక్కి పారిపోయాడు, రాతినగర్లోకి పారిపోయాడు. అంటే ఆవిడ అడ్డం వచ్చింది, అడ్డొచ్చేసరికి కృష్ణ పరమాత్మ వచ్చి ఇలా అడ్డొచ్చింది, నగ్నంగా వచ్చిందని తల పక్కకి తిప్పుకునేసరికి బాణుడు పారిపోయాడు. రణరంగంలో ఉన్న భూతగణాలు కూడా కలవరపాటు చెంది పారిపోయాయి అవన్నీ కూడా. శిరములు మూడును ఘనభీకర పదములు మూడు కలిగి కనలి మహేశ జ్వరమురు ఘోర ఆకృతితో నరుదేరగ చూచి కృష్ణుడల్లన నగుచున్. ఆ సమయంలో భయంకరమైన 3 తలలతో, 3 పాదాలతో, భయంకర ఆకారంతో, కోపావేశంతో ఉన్న శివజ్వరం కృష్ణుడి దగ్గరికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ శివజ్వరాన్ని చూసి ఒక నవ్వు నవ్వాడు. పరువడి వైష్ణవ జ్వరము బంచిన నయ్యుభయ జ్వరంబులున్ వెరవును లావు జేవయును వీరము బీరము గల్గి ఘోర సంగరమనరింపనందు గరకంఠ కృతజ్వర ముగ్ర వైష్ణవ జ్వరమున కోడిపారే ననివారణ వైష్ణవి వెంటనంటగన్. ఆ తల్లి వచ్చింది, బాణుడు పారిపోయాడు, బాణాసురుడు ఓడిపోతున్నాడని చెప్పి శివజ్వరం వచ్చింది. శివుడి అనుసరి ఆ శివజ్వరం వచ్చేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చింది. వెంటనే వైష్ణవ జ్వరాన్ని శివజ్వరం మీద ప్రయోగించారు పరమాత్మ. శివ వైష్ణవ జ్వరాలు రెండు తమ బలాన్ని, శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేసి భయంకరమైన వైష్ణవ జ్వరం ముందు శైవ జ్వరం ఓడిపోయింది. ఎందుకంటే పరమేశ్వరుడు పడిపోయాడు కదా, పారిపోయింది. వైష్ణవ జ్వరం ఊరుకోక శైవ జ్వరం వెంటనంటే తరిమి కొట్టింది. పారి ఏ దిక్కు గానక ప్రాణభీతి నెనసి ఏడ్చుతున్నా హృషికేశు పాద కంజములబడి ననుగావు కావు మనచు నిటల తట ఘటితాంజలి పుటయ్యి నగుచు. వైష్ణవ జ్వరం వెంటబడి తరిమి వస్తుంటే శివజ్వరానికి పారిపోవడానికి ఇంకా దిక్కు కనిపించలేదు. ఎటెళ్ళినా వైష్ణవ జ్వరం వస్తోంది, వెంటబడి వస్తోంది. దాంతో శివజ్వరానికి ప్రాణభీతి పట్టుకుంది. ఏడుస్తూ ఆ శ్రీకృష్ణుడి పరమాత్మ పాదాల మీద పడింది. నుదుటి మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తూ నన్ను కాపాడు అని వేడుకుంది. అప్పుడు శైవజ్వరం శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించింది. అవ్యయుననగునంత శక్తిని బరులైనట్టి బ్రహ్మ రుద్ర మరేంద్ర వరులకీశ్వరుడైన వాని సర్వాత్మకు జ్ఞానస్వరూప సమాన రహితు వరదునే జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని హృషికేశున భవు బ్రహ్మ చిహ్నంబులై పరగు సుజ్ఞాన శక్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీషు నజుషూర్మిరహితు నిజయోగ మాయా విమోహితాఖిలాత్ము ముఖ్య చరితు మహిత తేజునాది మధ్యాంతహీనుని జన్మయాత్ము నిన్ను భజింతు కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు అవ్యయుడవు, పాపరహితుడవు, అనంత శక్తి రూపుడవు. దేవతా స్వరూపులైన బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరికీ కూడా నువ్వు ఈశ్వరుడు. జ్ఞానమే స్వరూపంగా కలవాడివి. నీకు సరిసమానులైన వాళ్ళు విశ్వంలో ఎవరూ లేరు. వరప్రదాతవు, సృష్టి స్థితి లయకారుడవు, హృషికేశుడవు, పుట్టుక లేనివాడువు, పరమాత్మ చిహ్నాలైన సుజ్ఞాన శక్త్యాదులతో ఒప్పే పరబ్రహ్మ స్వరూపుడవు, లోకేశ్వరుడు, సర్వులను నీ యోగమాయతో సమ్మోహపరిచేవాడివి. ఆకలి, దప్పిక, శోకము, మోహము, వార్ధక్యము, మరణము అనే 6 లేనివాడివు నువ్వు. పవిత్ర చరిత్రతో శోభిల్లేవాడివి, తేజస్వరూపుడవు, ఆది మధ్యాంతరహితుడవు, జ్ఞానమే ఆత్మగా కలవాడు. అలాంటి నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తాను అని శివజ్వరం చెప్పింది. ఈ ఈ శీర్ష పద్యం ఒక అద్భుతమైన స్తోత్ర పాదం, పరమాత్మని స్తుతించే విధానం అది. అవ్యయుననగునంత శక్తిని బరులైనట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర వరులకీశ్వరుడైన వాని సర్వాత్మకు జ్ఞాన స్వరూప సమాన రహితు వరదునే జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని హృషికేశున భవు బ్రహ్మ చిహ్నంబులై పరగు సుజ్ఞాన శక్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీషు నజుషూర్మిరహితు నిజయోగ మాయా విమోహితాఖిలాత్ము ముఖ్య చరితు మహిత తేజునాది మధ్యాంతహీనుని
జిన్మయాత్మునిను భజింతు కృష్ణ. ప్రభు ఆ శివజ్వరం స్తుతిస్తోంది కృష్ణ పరమాత్మని. అంతేకాక లోకంలో దైవం అనేక విధాలుగా ఉంటుంది. కళాకాష్ట ముహూర్తాలతో ఒప్పే కాలము, మంచి చెడుల అనుభవ రూపాలైన జీవకర్మలు, సత్వ రజ స్తమో గుణాలతో నిండి ఉండే ప్రకృతి, సుఖ దుఃఖాలకు నిలయమైన శరీరము, ప్రాణము, అంతఃకరణము, తన్మాత్రలు, పంచభూతాలు మొదలైన ప్రకృతి వికారాల సముదాయం బీజాంకుర న్యాయంతో కార్యకారణ రూపంగా జగత్ సృష్టికి కారణమై ఉంటుందేమో అనే సందేహం కలిగిస్తుంది. కానీ ఇదంతా నీ మాయే, కానీ నిజం కాదు. ఆ మాయని పోగొట్టగల నువ్వు అనేకములైన దివ్య అవతారాలు ధరించావు. దేవతలను, సజ్జనులను, సృష్టి నిర్మాతలైన బ్రహ్మాదులను నువ్వే రక్షిస్తుంటావు. క్రూరులు, దుష్టులు, హింసా ప్రవర్తకులైన వారిని శిక్షిస్తావు. నీ లీలలు గాని, మహిమలు గాని, అవతారాలు గాని భూభాగరాన్ని పోగొట్టేవే కదా. పరమాత్ముడవైన నిన్ను శరణు వేడుకుంటున్నాను అని ఆ శివజ్వరం స్తుతిస్తోంది కృష్ణ పరమాత్మని. ఆ శివజ్వరం పరమాత్మని స్తుతిస్తోంది. శాంతమై మహిత తీక్ష్ణ సుదుస్సహంబై యుదారమై వెలుగొందు తావకీన భూరి భాస్వత్తేజమున తాపమొందితి గడు గృశించితి నన్ను కరుణ జూడు మితర దేవోపాస్థిరతి మాని మీ పాద కమలముల్ సేవించు విమల బుద్ధి ఎందాకమది దోపదందాకనే కదా ప్రాణులు నిఖిల తాపముల బడుట అవిరళాగ్నన్య గతికుల నరసి ప్రోచు బిరుదుగల నీకునను గాతుటరుది దేవ ప్రవిమలాకార సంసార భయ విదూర భక్త జనపోష పరితోష పరమ పురుష. ఓ భక్తులను రక్షించడంలో సంతోషాన్ని పొందే ఓ పరమపురుష, సంసార భయాలను దూరం చేసే ఓ పరమాత్మ, ఓ దేవదేవ, ఓ సుందరాకార, శాంతంగా తీక్ష్ణంగా సహించడానికి శక్యం కాకుండా ప్రకాశించే మహిమోపేతమైన నీ తేజస్సు తగిలి నేను క్రాగిపోయాను, చాలా కృషించిపోయాను. నన్ను దయచూడు స్వామి. ఇతర దేవతలను పూజించడం మాని మీ పాద పద్మాలు సేవించే నిర్మలమైన బుద్ధి ఎప్పటిదాకా మనుషులకు రాదో అప్పటిదాకా జీవులు రకరకాల తాపాలతో నలిగిపోతారు. నీవే శరణు నాకు అని నమ్మి కొలిచే భక్తులను రక్షించి తీరుతావు అన్న బిరుదు నీకుంది కదా. నీకు నన్ను రక్షించడం ఎంత పని కనుక అని నబ్రసన్నుడై హరి అనంతుడు దైత్య విభేది దానికిట్లనియే మదీయ సాధన మనన్య నివారణమౌట నీ మదింగని నన్ను నాతి జొచ్చితివిగావున మజ్వర తీవ్రదాహ వేదన నిను పొందదింక భరితాపము దక్కుము నీ మనంబునన్. ఆ శివజ్వరం చేసిన స్తోత్రానికి అనంతుడు రాక్షసాంతకుడు అయిన ఆ శ్రీహరి ప్రసన్నుడయ్యాడు. నా కరుణ భక్తితో ఆర్తితో తప్ప మరి ఏ ఇతరమైన దాంతోనూ పొందడం అసాధ్యం అన్న విషయాన్ని గ్రహించావు. నన్ను శరణు వచ్చావు కదా, నా జ్వరం ఇంకా నిన్ను బాధించదు. ఇంకా నీ మనస్సులో వైష్ణవ జ్వరం గురించి బాధని, భయాన్ని వదిలేసి అని శ్రీకృష్ణుడు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఎవరైనా సరే ఈ శైవ వైష్ణవ జ్వర వివాదాన్ని, నీవు నన్ను శరణు కోరడాన్ని మనస్సులో తలిస్తే వాళ్ళకి చలిజ్వరం కానీ ఉష్ణ జ్వరం కానీ రావు అని శ్రీకృష్ణ పరమాత్మ ఫలశ్రుతి చెప్పారు ఈ సన్నివేశానికి. అలా శ్రీకృష్ణుడు ఆనతి ఇవ్వగానే శివజ్వరం పరమానందంతో పరమాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన బాణాసురుడు అప్పుడు ఏం చేశాడు, ఈ శివజ్వరం ఏంటి వైష్ణవ జ్వరం ఏంటి అంటే దాన్ని ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. శివకేశవ భేదాలు చూపించారు భాగవతంలో అనుకోవడం తప్పు. శివాయ విష్ణు రూపాయ అనే మాట కనిపిస్తుంది కదా మనకి, శివకేశవుల అభేదాన్ని తెలియజేస్తుంది. శివ శబ్దానికి త్రిగుణాతీతుడు శుభస్వరూపుడు అనే అర్థాలు ఉన్నాయి. విష్ణువు అంటే వ్యాపించిన వాడు, త్రిగుణాతీతమైన మంగళకరమైన ఈశ్వర చైతన్యం. శివుడు విశ్వమంతా వ్యాపిస్తే విష్ణువు. అదే శివాయ విష్ణు రూపాయ. శివకేశవులకు శివపురాణం విష్ణు పురాణం అని ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వాటి అర్థం తెలిస్తే భేదం అనేది ఉండదు. భగవంతుడికి పరమాత్మకి పరమేశ్వరుడికి ఏమి శత్రుత్వం అనేది ఉండదు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని అని చేతులారా శివుని పూజించి నోటితో హరికీర్తన చేయకుండా ఉంటే దయ లేకపోతే వాళ్ళు ఎందుకు
తల్లుల కడుపు చేటు అని అన్నారు కదా. శివుడు శ్రీరామనామ రసికుడు, విష్ణు వల్లభుడు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నారంటే అర్థం ఒకళ్ళకంటే ఒకళ్ళు తక్కువ అని కాదు, ఇద్దరు సమానమని. ఉపాసకుల కోసం, లోక నిర్వహణ కోసం రెండుగా వ్యక్తమైన పరమాత్మ పరమేశ్వరుడు, ఆ దైవతత్వం. బాణాసురుడు ఇంటికి పారిపోయాడు కదా, రెండోసారి యుద్ధానికి వచ్చాడు. కమనీయ కింకిణి ఘంటికా సాహస్ర ఘణ ఘణ ధ్వని చేత గగన మగల నన్య జనాలోకనాభీల తరలోగ్ర కాంచన ధ్వజ పతాకలు వెలుంగ బృధునేమి ఘట్టన పృథివి కంపింపంగ వలనొప్పు పటుజవ స్వాముల బూంచి నట్టి ఉన్నత రథం బత్యుగ్రగతి నెక్కి కర సహస్రమున భీకర తరాసి శరశరాననముఖ దివ్య సాధనములు ధనర జలమును బలమునుత్కటము గాగా హర్షమిగురొత్త గయ్యంపుటాయితమున బురము వెలువడే బలిపుత్రుడు రుజవమున. సుందరమైన చిరుగంటల ఘనఘణ ధ్వనితో ఆకాశం బద్దలవుతోంది. శత్రువులకు భయాన్ని కలిగిస్తూ బంగారు జెండాలు తళతళమని మెరుస్తుంటే, రథ చక్రాల ఘట్టనతో భూమి కంపిస్తుంటే, మిక్కిలి వేగవంతమైన గుర్రాలు కట్టిన ఎత్తైన రథాన్ని ఒక్క ఉదుటున ఎక్కి తన 1000 చేతులతోనూ మహాభీకరమైన ఖడ్గాలను, బాణాలను, ధనుస్సులను, ఇతరమైన దివ్యాయుధాలను ధరించి పట్టుదలతో మిక్కిలి బలాఢ్యుడై యుద్ధాన్ని చేయాలి అనే ఉత్సాహంతో మనస్సులో సంతోషం ఉప్పొంగుతుంటే, ఎందుకంటే యుద్ధం మీద కామం ఉంది. బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు శోణపురాన్ని వదిలి యుద్ధరంగానికి వచ్చాడు. శని రణభూమిని మధ్యందిన మార్తాండ ప్రచండ దీప్తాకృతితో ధనరుచు బరి పంధిం బలింధన దవశిఖి అయిన కృష్ణుదా కెంబెలిచన్. వచ్చిన బాణుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో మండిపడే సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ శత్రువుల బలగాలనే కట్టెలను కాల్చే అగ్నిజ్వాలలాగా ఉన్న, అలా వెలిగిపోతున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. తాకి భుజా విజృంభణము దర్పము నేర్పును నేర్పడంగా నొక్కు కొనవేయి చేతుల మహోగ్ర శరావళి పింజ పింజతో దాకగనేసినన్ ముర విదారుడు తోడన తచ్చరావళిన్ నాకగొనంగ దృంచ నిశితార్థ శశాంక శిలీ ముఖంబులన్. బాణాసురుడు తన శౌర్య ప్రతాపాలు ఉట్టిపడేట్లు ఒక్కసారిగా 1000 చేతుల నుండి బాణవర్షాన్ని కురిపించాడు. భయంకరమైన బాణాలు గుట్టలు గుట్టలుగా శ్రీకృష్ణ పరమాత్మ మీదకి వస్తున్నాయి. వాటన్నిటినీ తన తాకక ముందరే మధ్యలో అర్ధచంద్రాకృతిలో ఉన్న బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ త్రుంచేశాడు. అప్పుడు నూతనవ పుండరీ కనయనుండన నొప్పు మురారి రోష ఘూర్ణిత మహితారుణాబ్జదళ నేత్రుడు దానటు పంచదైత్యుపై దితి సుత కానన ప్రవర దీపిత శుక్రము రక్షితాంచి తాశ్రిత జన చక్రమున్ సతత సేవిత చక్రము దివ్య చక్రమున్. ఆ పుండరీకాక్షుడని స్తుతించబడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెల్లని నేత్రాలు బాణుడి మీద కోపంతో ఎర్రబడిపోయి, అప్పుడు ఆయన అరుణ కమలాక్షుడా అన్నట్లు ఉన్నాడు. దితీదేవి పుత్రులైన రాక్షసులనే అరణ్య సమూహాన్ని దగ్ధం చేసే అగ్నిజ్వాల వంటిది, భక్తజన సంతతిని రక్షించేది, దేవేంద్రాది దేవతల చేత ఎల్లప్పుడూ పూజించబడేది, దివ్యమైంది అయిన తన సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు విరోధి అయిన బాణాసురుడి మీద ప్రయోగించాడు. అలా ప్రయోగించేసరికి ఆ తీక్షణమైన సూర్యబింబ ప్రభల కంటే ఎక్కువ తేజస్సుతో కూడుకున్నది, మహాభయంకరమైన 1,00,000 కోట్ల వజ్రాయుధ ధారాల నుండి పుట్టిన అగ్నిజ్వాలల వంటి మంటలతో దుష్టులు, దుర్మార్గులు, దుర్వారులు అయిన శత్రువుల భుజబల గర్వం అనే చీకటిని పారదోలేది. సర్వ దిక్పాలకుల చేత, సమస్త దేవతాగణం చేత స్తోత్రం చేయబడేది. మదోన్మత్తులైన రాక్షసులకు భయంకరంగా దర్శనమిచ్చేది, వాళ్ళకి దుఃఖాన్ని కలిగించేది. సద్భక్త జనానికి స్పర్శ మాత్రం చేత ప్రియాన్ని కలిగించేది అనే సుదర్శనము అనే చక్రం, ఆ చక్రాయుధం శ్రీకృష్ణుని చేత ప్రయోగించబడి బాణాసురుడి మీదకి వెళ్ళింది, పరుగు పరుగున వెళ్ళింది. మదపు టేనుగుల తొండాలను ధిక్కరిస్తూ మణులతో పొదిగిన 1000 ఉన్నాయి కదా చేతులు, పొదిగిన బంగారు కంకణాలతో భుజకీర్తులతో శోభాయమానంగా అలంకరించబడిన బాణుని 1000 చేతుల్లో 4 చేతులు మాత్రమే మిగిల్చింది సుదర్శన చక్రం. మిగిలిన వాటి అన్నిటినీ
తోటమాలి అరటి చెట్లను నరికేసే విధంగా ఖండించేసింది. అప్పుడు పరమేశ్వరుడు లేచాడు. కాలకంఠుండు బాణుపై కరుణగలడు గాననఖిలాండపతి కృష్ణు గదియ వచ్చి పురుష సూక్తంబు చదివి సంపుట కరాబ్జుడగుచు పద్మాయ తాక్షునిట్లని స్తుతించే. పరమేశ్వరుడు లేచాడు. 1000 చేతులున్నాయి నాకు యుద్ధం చేయాలని అన్నాడు కదా. అదో సుదర్శన చక్రం బాణాసురుడి 1000 చేతుల్లో 4 చేతులు అట్టే పెట్టి మిగిలిన చేతులు అన్నిటినీ ఖండించేసింది. సుదర్శన చక్రం ఆ విధంగా బాణుడి చేతులు నరికేసరికి బాణాసురుడి మీద చాలా ప్రేమ కలిగిన పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. వచ్చే శ్రీకృష్ణుడిని, ఆ మహావిష్ణువుని పురుష సూక్తంతో స్తోత్రం చేశారు. 2 చేతులు జోడించి ఆ శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు. ఓ దేవా, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడమైన జ్యోతిర్మయుడు, సకల వేదాలు సకల వేదాంతాలు నిగూఢంగా కలిగి ఉన్నవాడు, నిర్మలమైన వాడివి. నీతో సరి సమానులైన వాళ్ళు, నీకంటే అధికులైన వాళ్ళు ఎవ్వరూ లేరు. సర్వమునందు వ్యాపించి ఉండేవాడివి నువ్వు. అలాంటి నిన్ను నిర్మలమైన మనస్సు గలవాళ్ళు ఆకాశాన్ని దర్శించినట్టు దర్శిస్తారు. నువ్వు 5 ఉపనిషత్తులతో కూడి ఉన్న నీ యొక్క దివ్య మంగళ మహారూపాన్ని స్వీకరించినప్పుడు నీ నాభిలో ఆకాశాన్ని, ముఖంలో అగ్నిని, శిరస్సులో స్వర్గాన్ని, చెవుల్లో దిక్కులను, కళ్ళలో సూర్యుణ్ణి విశ్వరూపం వర్ణిస్తున్నారు. మనస్సులో చంద్రుణ్ణి, పాదాల్లో భూమిని, ఆత్మలో అహంకారాన్ని, కడుపులో సముద్రాలను, రేతస్సులో నీటిని, బాహువులలో ఇంద్రుణ్ణి, రోమములలో చెట్లను, ఔషధులను, తల వెంట్రుకల్లో బ్రహ్మలను, జ్ఞానంలో సృష్టిని, ప్రజాపతులను, హృదయంలో ధర్మాన్ని కలిగి విశ్వరూపుడుగా విశ్వరూపం ఇది కొలవబడతావు. లోకాన్ని సృష్టించడం కోసం అకుంఠితమైన నీ దివ్య తేజస్సును రహస్యంగా దాచుకుంటావు. ఈ విశ్వం ఏర్పడడానికి నువ్వు ధరించిన అవతారాల వైభవాన్ని తెలుసుకోవడానికి, వర్ణించడానికి, వినుతించడానికి మేమెంతటి వాళ్ళం. నువ్వు సమస్త ప్రాణులకు ఆ ప్రాణులకు ఆది పురుషుడువు. ప్రాణాలు ఉన్న వాటికి లేని వాటికి కూడా ఆది పురుషుడువు, అద్వితీయుడవు, పురాణ పురుషుడవు, సకల సృష్టికి కారణభూతుడవు, అందరికీ అన్నిటికీ ప్రభుడవు. సూర్య భగవానుడు మేఘ సమూహం చేత కప్పబడి అనేక రూపాల్లో అనేక కాంతుల్లో కనబడే విధంగా సంకల్ప మాత్రం చేతనే త్రిగుణాలకు అతీతుడివై ఉండి కూడా సత్వరజస్తమో గుణాలు కలిగి అనేక రూపాల్లో ద్యోతకం అవుతుంటావు. గుణశీలురైన సజ్జనుల అజ్ఞాన అంధకారాన్ని తొలగించే దీపంలా ప్రకాశిస్తావు. నీ మాయలో మునిగిపోయిన జీవులు పుత్రులతో, భార్యతో, గృహంతో, పొలాలతో నిండి ఉండే సంసారం అనే పాప సముద్రపు సుడుల్లో మునిగి తేలుతుంటారు. ఓ పరమాత్మ, నీ యొక్క దివ్య మంగళ రూప దర్శనం చేయలేక ఇంద్రియ సుఖాల్లో తేలియాడే మూఢజనుడు, నీ పాద పద్మాలను చేరుకోలేని ఆత్మవంచకుడు, భక్త ప్రియుడమైన నిన్ను సేవించకుండా విపరీతమైన బుద్ధితో ఇంద్రియ సుఖాల కోసం వెతుకులాడడం, అమృత పానం మాని హాలాహలం భక్షించడం లాంటిది. సృష్టి స్థితి లయకారకుడవై, శాంతమూర్తివై, సజ్జన సద్భక్తులకు భాగ్యరూపుడవై, సమానాధిక రహితుడవై వెలుగొందుతున్న నిన్ను నేను, బ్రహ్మదేవుడు, నిష్కాములైన మహర్షులు ఎల్లవేళ్ళ కొలుస్తుంటాము. పరమేశ్వరుడు పరమాత్మను ఎందుకు స్తుతించాడు అంటే మానవులందరికీ మార్గాన్ని చూపించడానికి. అని అవ్యయుండవనంతుడవచ్యుతుండ వాది మధ్య అంత శూన్యుండ వకిల ధృతివి నిఖిల మందెల్ల వర్తింతు వీవు తగిలి నిఖిల మెల్లను నీ ఎంద నెగడు కృష్ణ. ఓ కృష్ణ పరమాత్మ, ఓ దేవా, నువ్వు అవ్యయుడవు, అనంతుడవు, అచ్యుతుడవు, మొదలు నడిమి తుద అనేవి లేనివాడివి, స్థిరమైన వాడివి. విశ్వం అంతా నువ్వు ఉంటావు, నీలోనే విశ్వం అంతా ఉంటుంది అని సన్నతించిన హరి ఆత్మ మోదించి మొగమున చిరునవ్వు మొలకులెత్త లలిత బాలెందు కళా మౌళికిట్లను శంకర నీ మాట సత్యమరయ నేది నీకిష్టమై యొసగెడు దానిన వేడుమో నీకిత్తు వీడవద్యు డిది ఎట్టిదనిన ప్రహ్లాదుండు మద్భక్తు డతనికి వరముని అన్వయమున జనన మందిన వారల దంపననుచు గడక మన్నించి తినియది కారణమున విశ్వంభరాభార విపుల భూరి బలభుజ గర్వమడపంగ వలయుగాన.
ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా స్తుతించాడో, మహేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా నవ్వుకున్నారు. చిరునవ్వులు చెందిస్తూ పరమేశ్వరుని చూసి, ఓ పరమేశ్వర, నువ్వు అన్నది నిజం సుమా, నీకు ఏది ఇష్టమో ఇప్పుడు చెప్పు, ఏది ఇష్టమైతే అది అడుగు, నీ కోరిక నేను తీరుస్తాను. నీ ప్రియ భక్తుడు పరమేశ్వరుడు ఏమడుగుతాడు? పరమేశ్వరుడు కోరికలు ఉండవు, ఈ భక్తులను రక్షించాలనే కోరిక ఉంటుంది. నీ ప్రియ భక్తుడైన బాణుడు ఉన్నాడే, వీడిని నేను వధించను ఎందుకంటావేమో, నా భక్తుడైన ప్రహ్లాదుడికి నేను ఒక వరం ఇచ్చాను. ప్రహ్లాద, నీ వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరిని నేను చంపను అని అన్నాను. ఆ ప్రహ్లాదుడి వంశంలోనే పుట్టాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి కుమారుడు బాణుడు. అందుకని బలిచక్రవర్తిని వధించలేదు, బాణాసురుడిని కూడా మన్నించి వదిలేశాను. కానీ భూభారాన్ని అంతటిని తన భుజాల మీద మోస్తున్నానని నువ్వు ఇచ్చిన బలోపేతమైన సహస్ర భుజాలు ఉన్నాయన్న గర్వంతో అహంకరించాడు. ఈ రాక్షసుడి యొక్క మదాన్ని అణిచి తీరాలి కాబట్టి యుద్ధం చేశాను. కరములు 4 సిక్కంబరి మార్చితి, వీడు నీదు భక్తులకు అగ్రేసరుడై పొగడుంది, జరా మరణాది భయంబు దక్కి మనునిట మీదన్. ఆ కారణం చేత ఈ బాణాసురుడు 4 చేతులు మిగిలేట్లు చేశాను, మిగిలిన చేతులన్నీ నరికేశాను. భవిష్యత్తులో ఈ బాణాసురుడు వార్ధక్య భయం ఉండదు, మరణ భయం ఉండదు, సురక్షితంగా ఉంటాడు. అంతేకాక నీ భక్తులందరిలోనూ ప్రథముడుగా వదాన్యుడుగా కీర్తికెక్కుతాడు అని పరమేశ్వరుడితో చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వరం ఇవ్వడంతో పరమేశ్వరుడు ఆనందభరితుడయ్యాడు. బాణుడు రణరంగం అనే యజ్ఞవాటికలో ఆ శ్రీకృష్ణుడు అనే దేవతా సన్నిధి ఎందు జాజ్వల్యమానంగా వెలుగుతున్న చక్రాగ్ని శిఖలలో తన బాహువులనే సమిధలను, ఖండింపబడిన చేతుల నుండి కారుతున్న రక్తధారలు అనే ఆద్యధారాలను, శత్రు భయంకరమైన హుంకార ధ్వనులనే మంత్రాలతో వెలిచి పవిత్రుడైపోయాడు బాణాసురుడు. అహంకారం పోయింది. విజ్ఞానం అనే దీపంతో భుజబలం వల్ల ఏర్పడ్డ గర్వాంధకారం నుంచి బయటపడ్డాడు. శివ పూజ దురంధరుడు కదా బాణ సార్వభౌముడు. భుజాలు విచ్ఛేదమైన విరూపైనా సరే పరమేశ్వరుడు వరంతో సంతృప్తుడయి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కరించాడు. పురమునకేగియుషా సుందరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాంబర దాసదాసికాజన వర వస్తు వితాన మొసగివారని భక్తిన్ కనకరథంబున నిడుకొని ఘన వైభవమొప్పు కన్యకాయుక్తముగా ననిరుద్ధుని గోవిందు ధనుమోదింప తెచ్చి అర్చించె నృప. అప్పుడు బాణాసురుడు శోణపురానికి వెళ్ళి పరమానందంతో తన కుమార్తె అయిన ఉషాసుందరికి, ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుడికి అనేక భూషణాలను, నూతన వస్త్రాలను, దాసదాసీ జనాన్ని, మంచి మంచి వస్తువులను కానుకలుగా ఇచ్చి బంగారు రథం మీద వాళ్ళని ఎక్కించి మిక్కిలి వైభవపేతంగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకొచ్చి ఉషా అనిరుద్ధులు ఇద్దరిని ఆ దేవదేవుడికి అప్పగించాడు. దాంతో శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. అంతమురాంతకొండు త్రిపురాంతకు వీడ్కొని బారు నిలిపి అత్యంత విభూతిమై నిజ బలావళితో జనుదేర నాయుషాకాంతుడు మున్నుగా బటహ కాహళ తూర్య నినాద పూరిత శాంతరుడై వ్యసంజనీయ నాత్మపురీ ముఖుడై ముదంబునన్. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి బయలుదేరాడు. శంకరుడికి తాను ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పాడు. శోణపురాధిపతిగా బాణాసురుడిని అక్కడే సుఖంగా ఉండమని ఆనందించాడు. మహావైభవోపేతంగా పటహ, కాహళ, తూర్య, మంగళధ్వనులు మారుమ్రోగుతుంటే యాదవ్ వీరులందరూ వెంటనంటి కొలిచొస్తుంటే అనిరుద్ధుడిని ముందు పెట్టుకుని శీఘ్రమే శ్రీకృష్ణ పరమాత్మ ఉషతో కలిసి ద్వారకా నగరానికి చేరుకున్నాడు అని కనియన్ గోపకుమార శేఖరుడు రంగత్ఫుల్ల రాజీవ కో కనదోత్తుంగ తరంగ సంగత లసత్కాసార కన్భూరి శోభన నిత్యోన్నత సౌఖ్య భారక నుదంచద్వైభవోదారకన్ జన సంతాప నివారకన్ సుజన భాన్వత్తారకన్ ద్వారకన్. ఆ యాదవ కులాన్ని ప్రకాశింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా విచ్చుకొని ఉన్న పద్మాలతో, కలువ పూలతో నిండుండి ఉత్తుంగ తరంగాలతో, చూడముచ్చటగా ఉన్నటువంటి సరోవరాలతో వెలుగొందేది, సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు నిత్యం పెట్టింది పేరుగా ఉండేది, శోభాయమానంగా విలసిల్లుతున్నటువంటిది, జనుల సమస్త బాధలను నివారించేది,
సజ్జనులతో ప్రకాశిస్తున్నది అయిన ఆ ద్వారకా నగరాన్ని చూశారు. చూసి ఆ ద్వారకను సమీపించారు. నగరంలోని భవనాల మీద ఉంచిన జెండాలతో పురలక్ష్మి శ్రీకృష్ణ పరమాత్మను చూడాలి అనే కుతూహలంతో రమ్మని ఆహ్వానిస్తోంది. ఎక్కడ చూసినా ఆ నగరంలో మరకత మణులతో కట్టిన తోరణాలు ఉన్నాయి. మణులతో కూర్చి నిర్మించిన బంగారు గోపురాలు ఉన్నాయి. సువర్ణ సౌధాలు ఉన్నాయి. ఆ నగరానికి మరింత శోభను తీసుకొస్తున్నాయి. ఇరువైపులా బంగారు మేడలతో విలసిల్లుతున్న వీధుల నిండా రంగురంగుల ముత్యాలతో ఏర్చి కూర్చి వేసిన మంగళప్రదమైన ముగ్గులు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి. నగరంలో అక్కడక్కడ కట్టిన అరటి స్తంభాలు పూలమాలల సువాసనలతో శుభప్రదమైన అక్షతలతో నిండి చూపర్లను ఆకర్షిస్తున్నాయి. మంగళ ద్రవ్యమైన కుంకుమతో తడిసి విపణి వీధులు స్వాగతాన్ని పలుకుతున్నాయి. ఎటు చూసినా మంగళవాద్యాలే. శంఖ దుందుబి భేరి మృదంగ పటాహ కాహళ ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. వంది మాగధులు శ్రీకృష్ణ పరమాత్మకి ఎదురొచ్చి కైవారాలు చేసి గానం చేశారు. అత్యంత వైభవంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆ ద్వారకా నగరంలోకి ప్రవేశించగానే మంత్రులు, మిత్రులు, బంధువులు, పురోహితులు మొదలైన వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మకి ఇతరులందరికీ భక్తి ప్రేమలతో స్వాగతం చెప్పారు. బ్రాహ్మణోత్తములు శుభాశీస్సులు అందించారు. ముత్తైదువులందరూ మంగళాక్షతలు చల్లారు. సుందరి మణులు కర్పూర హారతులు ఇచ్చారు. ఆనందంతో అన్నిటిని స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ నిజ నివాసంలో సుఖంగా కాలం గడిపారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఉషా అనిరుద్ధుల పరిణయ గాథని చెప్పారు. శ్రీకృష్ణుని విజయంబగు నీ కథ పఠించు వారలెప్పుడు జయమంగైకొని ఇహపర సౌఖ్యము లాకల్పోన్నతి వహింతు రవనీనాథ అని ఉషా అనిరుద్ధులకు వివాహం అయింది. చాలా ఆనందంగా అందరూ ఉన్నారని చెప్పి సుఖ మహర్షి ఏం చెప్పారంటే, ఈ శ్రీకృష్ణుని విజయ వైభవాన్ని తెలియచెప్పే ఈ కథను చదివిన వాళ్ళకి ఎప్పుడూ జయం కలుగుతుంది, విన్న వాళ్ళకు కూడా కల్పాంతం వరకు ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి అని అని చెప్పిన సుఖయోగికి జననాయకుడనియే కృష్ణ చరితము విన నా మనమెప్పుడు దనియు దంకను వినవలతుంగరుణ చెప్పవే మునినాథ అని చెప్తే ఆ సుఖయోగి పరీక్షణ్ మహారాజుకు కృష్ణ విజయ గాథను ఈ విధంగా వివరించి చెప్తే అప్పుడు పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని చూసి అంటున్నారు, మహాత్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర వింటుంటే నా మనస్సు ఎప్పుడు తృప్తి చెందదు, ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. నా మీద దయదలిచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహిమల గురించి ఇంకా చెప్పండి స్వామి అన్నారు. అలా వినయంతో పరీక్షణ్ మహారాజు అడిగితే అప్పుడు సుఖ మహర్షి నృగ మహారాజు చరిత్ర చెప్తాను నీకు అని మరొక గాథను మొదలు పెడుతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.